ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలందరూ బాగున్నారు కదా? మంచి స్పందన మీ ద్వారా కలుగుతుంది, అనేకులు తెలియపరుస్తున్నారు. ఈ కృపావాక్యాన్ని కూడా అనేకులకు షేర్ చేయండి. ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాక్యాన్ని అనేకులకు పంచండి. అంత్య దినములలో ఈ మాటల చేత అనేకులు ఆదరించబడాలని ఈ ప్రయత్నం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ శుభవేళ ఒక మాటను చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. నీవు బహుప్రియుడవు అని అక్కడ రాయబడి ఉంది. నీవు బహుప్రియుడవు అంటే ప్రేమలోనే అధికమైన ప్రేమ దానియేలు పట్ల చూపించి దానియేలు పిలిచి అంటాడు, నీవు బహుప్రియుడవు అని ప్రభు మాట్లాడారు. ఈ శుభవేళ ఈ వాక్యాన్ని వింటున్న మీతో కూడా ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు బహుప్రియుడవు. ఎవరు బహుగా ప్రియముగా దేవునికి కనబడతారు? ఎవరు బహుప్రియులుగా మార్చబడతారు? దానియేలుని అలాగున పిలవటానికి దానియేలు దగ్గర ఉన్నటువంటి ఏ పరిస్థితులను బట్టి దానియేలు అలా పిలిచాడు. ఒక 3 సందర్భాలు దానియేలులో ఉన్న అనుభవాలని చూద్దాం. దానియేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అతడు పవిత్రతను కాపాడుకున్నవాడంట దానియేలు. తనతో పాటు ఒక 3 యవనస్తులను పెట్టుకొని వారు ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరొక చోటకు వెళ్ళినప్పుడు వారు పవిత్రతను కాపాడుకున్నారు. బహుప్రియులుగా మార్చబడాలి, దేవునికి ఇంపుగా మార్చబడాలి అంటే మనము దేవుని సన్నిధిలో పవిత్రత కలిగిన వ్యక్తులుగా కనబడాలి. దేవుడు సాక్షాత్తు దానియేలు విషయంలో ఈ మాట పలకటానికి గల కారణం, అతడు తనకున్న పవిత్రతని కాపాడుకున్నాడు. మలినము అంటనివ్వకుండా, మస్టు దరిచేరకుండా, పాపపు భీతి తనలోనికి రాకుండా పవిత్రతను కాపాడుకున్నాడు గనుక తన పవిత్రతకు తగినటువంటి మాట బహుప్రియుడవు. రెండవదిగా 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు ప్రార్థనాపరుడు. మనము బహుప్రియులుగా మార్చబడాలి, మనము దేవునికి ఇష్టంగా మార్చబడాలి. అందరికీ ఉంటుందండి దేవునికి ఇష్టముగా నేను ఉండాలని. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థనాపరుడుగా ఉన్నాడంట. ఏంటి ఆగింది అనుకుంటున్నాను. దానియేలు బహుప్రియుడిగా మార్చబడ్డానికి గల కారణం అతడు ప్రార్థనాపరుడంట. ఈ రోజున ప్రార్థన చేయాలన్నా, బైబిల్ చదవాలన్నా బహు కష్టమవుతుంది. అదే లోక సంబంధమైన మాటలు, లోక వార్తలు అవి పోగు చేసుకొని జనుల మధ్య కూర్చొని అవి సొగసుగా ఇంపుగా కనబడుతున్నాయి. లోకానికి వ్యతిరేకమై దేవునికి దగ్గర అవ్వాలంటే ప్రప్రదమైనటువంటి ఆయుధం ప్రార్థన. రెండవది వాక్య ధ్యానం. ఈ 2 సందర్భాలు, ఈ 2 అనుభవాలు దానియేలులో ఉన్నవి గనుక దానియేలు బహుప్రియుడిగా మార్చబడ్డాడు. ఇంకొక మాటని చూద్దాము. దానియేలు 2వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే దానియేలు పరిశుద్ధులతో సహవాసం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నావు, నీ సహవాసం ఎవరితో? లోకంలో చూస్తే డబ్బున్న వారితో డబ్బున్నవారు సహవాసం చేస్తున్నారు, అధికారులతో సహవాసం చేస్తున్నారు, జోకులు వేసేవాళ్ళతో జోకులు వేసేవాళ్ళు సహవాసం చేస్తున్నారు. మరి పరిశుద్ధులుగా నిలబడాలి అని కోరుకుంటున్నవారు, దేవుడు మమ్మల్ని బహుప్రియులుగా ఎంచాలని కోరుకుంటున్నవారు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ప్రభు సన్నిధిలో నిలబడుతున్నవారు మరి ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, నీలో ప్రార్థనా జీవితం ఉంటే నువ్వు బహుప్రియుడిగా మార్చబడతావు. నీలో పవిత్రత ఉంటే నువ్వు బహుప్రియుడిగా మార్చబడతావు. నీలో పరిశుద్ధుల సహవాసం నువ్వు కలిగి ఉంటే, ఎవరైతే ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నారో, ఎవరైతే ఆధ్యాత్మికంగా నీ జీవితంలో ఉంటున్నారో వారితో నువ్వు సహవాసం కలిగి ఉంటే నువ్వు బహుప్రియుడిగా మార్చబడతావు. సింహాల నోళ్ళు మోస్తాడు, సింహాసనం నీకు ఇస్తాడు. నా దేవుడు అట్టి కృప మనందరికీ కలుగచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డ వారు తెలుసుకున్న విధముగా వారు బ్రతికి నీకు బహుప్రియులుగా మార్చుకొనాలని ఆశపడిన ప్రతి వ్యక్తిని మార్చమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కృపావాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి.
మీ ప్రార్థన అవసరం ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.